చూసారు కదండి మా అత్తమ్మ చేసిన శనగల పచ్చడి ఎలా కుదిరిందో. ఇది ఇలాగే చేసుకుని తినండి. నిజంగా వేడివేడి అన్నంలో వేరుశనగ నూనె వేసుకుని కలుపు తింటే చాలా బాగుంటుంది అనమాట. మీకు కానీ శనగల పచ్చడి నచ్చినట్లయితే లైక్. చూసారు కదండి ఇవేమిటో శనగలతో ఏం చేయబోతున్నాను చెప్పని. ఇవాళ శనగల పచ్చడి అండి. శుభ్రంగా ఇలా శనగలు ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఒక రోజు శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర. దీనికి ఇందాక మీకు చూపించాను కదా, ఆ పోపు ఇలా చక్కగా వేయించుకోవాలి. ఇందాక వేయించుకున్న పోపుని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని తగినంత ఉప్పు, పసుపు, అలానే మీకు చెప్పడం మర్చిపోయానండి కదండి ఎంత చక్కగా మెత్తగా నలిగిందో. ఇలా మెత్తగా మనం దీన్ని గుండ కొట్టుకున్న తర్వాత అలానే శనగలు కొట్టుకుంటారు కదండి ఎంత చక్కగా మెత్తగా నలిగిందో. నేనైతే వాటర్ పోయలేదు. చూసారు కదండి ఇవేమిటో శనగలతో ఏం చేయబోతున్నాను చెప్పని. ఇవాళ శనగల పచ్చడి అండి. శుభ్రంగా ఇలా శనగలు ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఒక రోజు నానితే ఇంకా మంచిది. ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. చూసారుగా ఇలా చేస్తే మెత్తగా వచ్చేయాలి. తొక్క కూడా ఊడొచ్చేయాలి. అలా అయ్యేంత వరకు కాస్త శనగలు నానబెట్టుకుని వాటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను రండి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర. దీనికి ఇందాక మీకు చూపించాను కదా, ఆ పోపు ఇలా చక్కగా వేయించుకోవాలన్నమాట. చూసారుగా ఎంత చక్కగా వేగిందో. ఇలా ఇందాక వేయించుకున్న పోపుని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని తగినంత ఉప్పు, పసుపు, అలానే మీకు చెప్పడం మర్చిపోయానండి ఇందాక చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ తిప్పారు కదండి ఎంత చక్కగా మెత్తగా నలిగిందో. ఇలా మెత్తగా మనం దీన్ని గుండ కొట్టుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, అలానే శనగలు కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. కదండి ఎంత చక్కగా మెత్తగా నలిగిందో. నేనైతే వాటర్ పోయలేదండి. వాటర్ పోయకుండానే ఆ శనగల యొక్క తడితోనే నేను మిక్సీ తిప్పేశాను. మీకు ఒకవేళ సరిగ్గా నలకపోతే కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఇలా మెత్తగా తిప్పుకోండి. చూసారు కదండి మా అత్తమ్మ చేసిన శనగల పచ్చడి ఎలా కుదిరిందో. ఇది ఇలాగే చేసుకుని తినండి. నిజంగా వేడివేడి అన్నంలో వేరుశనగ నూనె వేసుకుని కలుపు తింటే చాలా బాగుంటుంది అనమాట. మీకు కానీ శనగల పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.